విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీలో చేరుతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతూ వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజు ప్రస్తుతం బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. అయితే ఏపీలో బీజేపీకి భవిష్యత్ లేకపోవడంతో రానున్న ఎన్నికల్లోపు ఆయన టీడీపీలో చేరడం ఖాయమని, రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే వార్తలొస్తున్నాయి. విష్ణుకుమార్ రాజు కూడా ఈ వార్తలను ఎక్కడా ఖండించకపోవడంతో ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా విష్ణుకుమార్ రాజు పార్టీ మార్పుపై ప్రకటన చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారన్నారు. నాలాంటి నిజాయితీపరుడైన ఎమ్మెల్యేను గెలిపించుకోవాల్సిన బాధ్యత తన నియోజకవర్గ ప్రజలపై ఉందని, ఎన్నికల్లో ఓడిపోతే ఇంట్లో కూర్చుంటా, నాకేం నష్టం లేదు, ప్రజలకే నష్టం అంటూ విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పార్టీ మారినంత మాత్రాన తమ పార్టీ ఖాళీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. అనేక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తి గట్టిగా పోరాటం చేశానని విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీపై విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలు పవన్ ని విమర్శించడం మానేశారని, అదేవిధంగా పవన్ గాలి కూడా కాస్త మారినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మోదీ చేతుల్లో పవన్ ఉన్నాడని చెప్పిన టీడీపీ ఇప్పుడు యూటర్న్ తీసుకుందన్నారు. జనసేన టీడీపీ మరోసారి కలుస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.